ఈ బీజేపీ కానీ రైట్ వింగ్ పాలిటిక్స్కు యువత అట్రాక్ట్ అవుతున్నారు, అర్బన్ ప్రాంతంలో అట్రాక్ట్ అవుతున్నారు అని వాళ్ళు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వచ్చిన ఈ అకౌంటు బీజేపీ పార్టీ కంటే, భారతదేశంలో ఉన్న ఏ రాజకీయ పార్టీ కంటే 1 వీక్లో 2 కోట్లకు పైగా ఫాలోవర్లు వచ్చారు. ప్రజలు, యువత కూడా మీరు అన్నట్టు కేవలం ఆ కాక్రోచ్ అనే పదం కంటే ఈ నిరుద్యోగిత పైన కానీ, నీట్ సంబంధించిన అంశం కానీ, అనేక అంశాలు ఇప్పుడున్న ఏదైతే మతోన్మాదానికి సంబంధించిన అంశాల చుట్టూ, లౌకికత్వం గురించిన ఈ చర్చ బాగా పెట్టారు. యూత్ దాన్ని ఫాలో అవుతున్న సందర్భంలో ఎట్లా అర్థం చేసుకోవాలి రాజకీయం అంటే? ఇదే అంశాలని గతంలో బీజేపీ సొమ్ము చేసుకుంది. యువకుల్లో అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే ఆ ఉద్యమం అప్పుడు అవినీతి మీద చాలా పెద్ద స్పందన వచ్చింది. అలాగే ఇతర చోట్ల కూడా అటువంటి యువకుల్లో వచ్చే ఈ వ్యవస్థ పట్ల అసంతృప్తి, కొన్ని వీటి మీద అసంతృప్తిని ఆ రోజు మేము సాధారణమైన పార్టీ కాదు, మేము కొత్త తరహా పార్టీ, కొత్త తరహా పాలన ఇస్తాం అని చెప్పేసి పద్ధతిలో వాళ్ళు సొమ్ము చేసుకున్నారు. ఇప్పుడు అది పాతబడిపోయింది. ఏం కొత్త తరహా ఉంది? అదే అవినీతి కొనసాగుతుంది, అవే సరళీకరణ విధానం కొనసాగుతున్నాయి, ఇంతకుముందు కన్నా తీవ్రంగా కొనసాగుతున్నాయి, అదే విభజనలు కొనసాగుతున్నాయి, అదే కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. అన్నిటికన్నా ప్రజాస్వామ్యానికి అవకాశం లేకుండా పోతుంది. అందుకని క్రమక్రమేణా భ్రమలు తొలుగుతున్నాయి. అందుకని ఈ యువకులు స్పందిస్తున్నారు. ఏం చెప్పారు? కాంగ్రెస్ హయాంలో నిరంతరం నిరంతరం అన్నారు. ఇప్పుడు లీకులు, ఇది మామూలు లీకులు కాదు, పెద్ద లీకులు అవుతున్నాయి. ఏ పరీక్షకి ఒక శాంక్టిటీ, ఒక ప్రామాణికత లేకుండా పోయింది. దేన్ని నమ్ముతామని చెప్పేసి లేకుండా పోయింది. అటువంటి పరిస్థితుల్లో యువకుల యొక్క ఆలోచనలు కూడా మారుతున్నాయి. పరిపూర్ణంగా మారిపోయినాయి అని చెప్పేసి చెప్పలేము. ఇప్పటికీ సంఘ్ పరివార్ యొక్క మతోన్మాదం, అలాగే ఈ ఒక సంఘ పరివార మతోన్మాదమే కాదు, ఇతర మతోన్మాదాలు కూడా ఈరోజు యువకులని గతంలో ఆకర్షించినాయి. కానీ వాటిని క్రమక్రమేణా ఇప్పుడు అర్థం చేసుకో, వాటి వలన బ్రతుకు తెరువుకు సంబంధించిన ఏ సమస్యని పరిష్కారం చేయలేరు అని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతుంది. ఈ మతోన్మాదాన్ని ఆశ్రయించిన దానివల్ల, ఇంకో మతోన్మాదాన్ని ఆశ్రయించిన దానివల్ల నీటి పరీక్షలో లేకపోతే ఆ మతోన్మాదాలు చేసేదేం లేదు, నిరుద్యోగాన్ని పరిష్కరించేదేమీ లేదు. ఈరోజు ధరలు పెరుగుతున్నాయి, వాటిని పరిష్కరించే శక్తి వాటికి లేదు, పరిష్కారం లేదు. అందుకని క్రమక్రమేణా యువకుల యొక్క ఆలోచనలు వస్తున్నాయి. వారిని రాజకీయ రహితం చేయాలని చెప్పేసి ప్రయత్నం చేశారు. మొత్తం మీరు చదువుకోండి, ఆధునిక సాంకేతికత నేర్చుకోండి, అభివృద్ధి కండి, పైకి బండి అని చెప్పేసి వదలగొట్టారు. ఇప్పుడు అవేవి లేవు. క్రమేణా ఒక అభద్రతా భావంలోకి వచ్చేసారు. వారి మాటలేమీ నిజం కాదని చెప్పేసి ఎవరు చెప్పకుండానే ఈరోజు అర్థం చేసుకున్నారు. మోడీ గారు, ట్రంప్ గారు ఆలింగనం చేసుకుని అంతా గొప్పగా ఉందని చెప్పేసి చెప్పారు. ఇప్పుడు పరిస్థితి అర్థమవుతుంది. అందుకని ఇప్పటికీ కొన్ని తరగతుల్లో కొంతమందిలో ఇంకా భ్రమలు ఉండొచ్చు. క్రమక్రమేణా తొలగడాన్ని ఈ కాక్రోచ్ జనతా పార్టీకి వచ్చిన ఆదరణ మనకి స్పష్టం చేస్తుంది. రాబోయే కాలంలో ఆ పరిస్థితి ఇంకా తీవ్రం అవుతుంది. ఇది మన దేశమే కాదు, శ్రీలంకలో ఏం జరిగింది, నేపాల్లో ఏం జరిగింది, ఆ రకమైన రాజకీయాలకి అతీతంగా దూరంగా ఉంటారు కొన్ని యువత రాజకీయాలకి దూకి ఒక పరిణామం భవిష్యత్తు ఎట్లా ఉంటుందని చెప్పలేకపోయినా ఆ సందర్భంలో మొత్తం ఒక విస్ఫోటనలాగా మనం చూస్తున్నాం. మిగతా చోట్ల కూడా మరో రూపంలో ఇక్కడ అది కనపడుతుంది. ఇక్కడండి ఈ ఏదైతే లౌకికత్వం గురించి మాట్లాడినా, రాజకీయ అవినీతి గురించి మాట్లాడినా, లేదు బీజేపీ చేస్తున్న మతోన్మాదం గురించి మాట్లాడినా, వాళ్ళకు పాకిస్తానీలు అనే ముద్ర, దేశద్రోహులు అనే ముద్ర. ఉదాహరణకు సిబిఎస్ఈ ఎగ్జామ్లో తన పరీక్ష పేపరు తప్పుగా వచ్చిందని ఒక చిన్న 12వ క్లాస్ అబ్బాయి ఒక పోస్ట్ పెడితే, నువ్వు పాకిస్తానీ అంటూ ఒక దూరదర్శన్లో పనిచేసే జర్నలిస్టు, ఐటీ సెల్లు పెద్ద ఎత్తున దాడి చేస్తుంది. ఇలాంటి ప్రశ్న మాట్లాడితే దేశద్రోహం అనే ముద్ర, అదేవిధంగా పాకిస్తానీ, యాంటీ నేషనల్ అనే ముద్ర వేస్తున్నారు. ఎట్లా అర్థం చేసుకోవాలి దీన్ని? ఎట్లా ఖండించాలి? ఆ రకంగా ముద్ర వేసేవాళ్ళు సిగ్గుపడాలి. భారతదేశంలో ఈ దేశాన్ని ప్రేమించని వాళ్ళు, ఈ దేశానికి భక్తి లేని వాళ్ళు ఎందుకు పెరుగుతున్నారో వాళ్ళు సమాధానం చెప్పాలి. వారు చెప్పిందే నిజమైతే ఒక ప్రశ్నాపత్రాన్ని, దానికి ఆన్సర్ షీట్ని చూపించి ఇది నాది కాదు, దీన్ని మార్చారని చెప్తే అది మార్చారా లేదో తేల్చలేని వాళ్ళు
ఈ రకంగా అడ్డగోలుగా మాట్లాడి నోరు మూయించేదానికి ప్రయత్నం సిబిఎస్ఈ అంగీకరించిందండి, తర్వాత అంగీకరించింది, మార్చడం మా తప్పైందని అంగీకరించింది. దీనికి ముందు వాళ్ళు పాకిస్తాన్లు అవి ఇవి అని చెప్పేసి సమాధానం చెప్పలేని వాళ్ళు ఇంకొకరిని అడ్డం పెట్టుకొని బతుకుతారు. అటువంటి వాళ్ళే వీళ్ళు. ఇది నిజమా, ఇది సత్యమా కాదా చెప్పలేని బాపతు ఇట్లాంటి బంకులు మాట్లాడే కార్యక్రమం చేస్తారు. పాకిస్తాన్ ఏజెంట్లు లేకపోతే ఇంకో ఏజెంట్లు ఉంటే ఈరోజు ఈ దేశానికి పరిపాలన చేస్తున్న వాళ్ళు ఎవరు ఏజెంట్లు అని చెప్పేసి అడగాల్సిన పరిస్థితి వస్తుంది. ఏజెంట్లా కాదనేది వారి చేసిన పని చూస్తే అర్థమవుద్ది. ఈరోజు నీటిలో ప్రశ్నాపత్రాలని లీక్ చేసిన వాళ్ళు ఏ దేశపు ఏజెంట్లు అనుకోవాలా? ఈ దేశానికి దేశభక్తులు అనుకోవాలా? లేకపోతే సిబిఎస్ఈలో అక్రమాలకు పాల్పడిన వాళ్ళు ఈ ప్రభుత్వం అధీనంలో జరిగితే వాళ్ళు ఈ దేశానికి ఏజెంట్లా లేకపోతే పాకిస్తాన్కి ఏజెంట్లు అనుకోవాలా? కాబట్టి అక్రమాలు చేసిన వాళ్ళందరూ పాకిస్తాన్ ఏజెంట్లు అయితే అట్లాంటి వాళ్ళందరూ బీజేపీలోనూ వీటిలోనూ ఎక్కువ ఉన్నారని చెప్పేసి అనుకోవాలి, లేకపోతే వాళ్ళ మిత్రుల్లో ఎక్కువ ఉన్నారని చెప్పి అనుకోవాలి. ప్రశ్నించిన వాళ్ళందరూ పాకిస్తాన్ వేస్తే ప్రజాస్వామికవాదులందరూ ఇతర దేశాల ఏజెంట్లుగా ముద్ర వేయాలి. కాబట్టి ఫ్యాసిస్ట్ శక్తులకి ఎప్పుడు ఉండే మార్గం ఏంటంటే ప్రశ్నకు సమాధానం చెప్పలేక ఇతర దేశాలకు సంబంధించిన ఏజెంట్లను లేకపోతే ఇతర మతాల వాళ్ళు కాబట్టి ఆ రకంగా ఇట్లాంటి మాట్లాడుతున్నారను ఆ రకంగా ఇతరుల మీద నెట్టేసి ఆ రకంగా బతకడానికి ప్రయత్నం చేస్తారు. అది ఇప్పుడు కూడా కనపడుతుంది.